పేటీఎం గొర్రెలు, పేటీఎం మనుషులు 5 రూపాయల పేటీఎం కోసం ఎంతటి నీచమైన పోస్టులు పెడతారు. సంబంధం లేని ఇష్యూను కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కంటగడతారు. ఎందుకు ఈ ఇష్యూ స్టార్టింగ్లోనే చెప్తున్నానంటే, చాలామంది కూడా పార్టీకి సపోర్ట్ చేస్తారు. అది వేరే విషయం. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ పార్టీ మంచిదా చెడ్డదా అనేది వేరే విషయం. కానీ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ కూడా ఎదుటి వ్యక్తి అంటే వాళ్ళకి ఆపోజిట్లో ఉన్న నాయకుడు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన్ని ఎంత బురద జల్లాలంటే, ఆయన మీద ఎన్ని తప్పుడు రాతలు రాయాలంటే ఈ పేటీఎం గొర్రెలే ముందుంటారు. చాలా నీచాతి నీచమండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. అదేంటి అంటే, అల్లూరు జిల్లాలోని దేవీపట్నం అనే సచివాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తనని కొంతమంది కారు వేసుకుని వచ్చి కత్తులతో బెదిరించి చంపేస్తాం, పొడి చేస్తామని బెదిరించి తనని బలవంతంగా కిడ్నాప్ చేసి ఇనోవా కారులో ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక సచివాలయ ఉద్యోగస్తుని తనని బెదిరించి భయపెట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం జరిగింది పట్టపగలు. దాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అక్కడ జరిగిన సంఘటనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందండి? దాని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ పేటీఎం గొర్రెలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 5 రూపాయల పేటీఎం కోసం అని చెప్పి నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుంటూ, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇలా పట్టపగలే కిడ్నాపులు జరుగుతుంటే ఏం చేస్తున్నాడు, పైగా తన సినిమాలతో ప్రజల్ని రెచ్చగొడతా ఉంటాడు, ఏకంగా మక్కలిరగొడతానంటాడు, తాట తీస్తానంటాడు. ఇప్పుడు ఏమైపోయాడు మరి? పట్టపగలే ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కిడ్నాప్ చేశారనంటే డిప్యూటీ సీఎం ఏమైపోయాడు? ఎక్కడా కనపడడం లేదు. గతంలో 30,000 మంది మిస్ అయ్యారని చెప్పాడు. ఇప్పుడు అన్ని గాలి మాటలేనా అని చెప్పి ఏవేవో రాతలు రాస్తున్నారు. ఇక్కడ దీనికి ఒక పూర్తి వివరణ ఇచ్చుకుంటే, గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్సీబీ రిపోర్టు నాకు తెలిపింది, నేను అడుగుతున్నాను అని చెప్పి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. మరి అప్పుడు మీరు అధికారంలో ఉండేటప్పుడు మీరేం చెప్పారు? లేదు 30,000 మంది కిడ్నాప్ అవ్వలేదు, కేవలం కిడ్నాప్ అయ్యింది 8,000 మందో 9,000 మందో కిడ్నాప్ అయితే అందులో దాదాపుగా 7,500 మందిని మేము కనిపెట్టి వెనక్కి తీసుకొచ్చాము. మాకు మా ఇంటెలిజెన్స్ అధికారులే కానీ మా పోలీస్ అధికారులే కానీ చాలా సక్రమంగా పనిచేస్తున్నారు, అసలు ఎవరు కిడ్నాప్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ తప్పుడు లెక్కలు చెప్తున్నారని చెప్పి మీరే కదా చెప్పారు అప్పుడు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు? అంటే గతంలో మీరు చెప్పింది అబద్ధమా? మీరు అధికారంలో ఉండి అబద్ధం ఆడారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరేనట్టే అబద్ధం ఆడాడు అనుకుందాం. పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడాడు, ప్రతిపక్షంలో లేడు కాబట్టి అధికారంలోకి రావడానికి అబద్ధం ఆడాడు అనుకుందాం. మరి అంటే మీరు అప్పుడు అధికారంలో ఉండి కూడా మీరు బాధ్యతారహితంగా ఉండి అబద్ధం ఆడారా? మరి ఈరోజు 30,000 మందిని మీరే ఆ రోజు మిస్సింగ్ అవ్వలేదు, కిడ్నాపులు జరగలేదు, వాళ్ళు తప్పిపోలేదని చెప్పి మీరు మాట్లాడినప్పుడు మరి ఈరోజు ఎలా తీసుకురమ్మని చెప్తారు? ఇంకొక విషయం, ఇప్పుడు ఈ దేవీపట్నానికి చెందిన సచివాలయ ఉద్యోగస్తురాలని కిడ్నాప్ చేశారు. ఆవిడని ఎందుకు కిడ్నాప్ చేశారనేది ఆవిడికి తెలియాలి, లేదనంటే తన కుటుంబ సభ్యులకు తెలియాలి. ఏదైనా వ్యక్తిగత వ్యవహారమా, లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారమా, లేదనంటే ఇంకొకటో అయి ఉండాలి. దానికి డిప్యూటీ సీఎం గారికి సంబంధం ఏముంది? ఎక్కడో అల్లూరు జిల్లాలోని దేవీపట్నంలో సచివాలయం ఉద్యోగి ఒక మహిళని ఎవరో దుండగులు వచ్చి కిడ్నాప్ చేస్తే దానికి పవన్ కళ్యాణ్ వెంటనే కూడా హెలికాప్టర్ వచ్చి తనను కాపాడేయాలా? ఏం మాట్లాడుతున్నారండి? గత 5 ఏళ్ళు కూడా మీరు ఇంతకంటే దారుణాలు చేశారు. స్వయంగా మీ చేతులతోనే మీరు కొంతమంది ప్రాణాలు తీసేశారు. ఏకంగా ప్రాణాలు తీసేసిందే కాక ఆ వ్యక్తిని, ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఈరోజు మళ్ళీ మీరు నీతులు చెప్తున్నారు కదా, డిప్యూటీ సీఎం ఏమైపోయాడు, సినిమాల్లో రెచ్చగొడతాడు. ఎవరిని రెచ్చగొట్టాడండి? ఎవరిని రెచ్చగొట్టాడు చెప్పండి ఒక్క మాట. మిమ్మల్ని రెచ్చగొట్టాడా? మీరే పేటీఎం కోసం అని చెప్పి 5 రూపాయల కోసం అని చెప్పి ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. పోస్టులు పెట్టిందే కాక రెచ్చగొట్టేది మీరు, గొడవలు సృష్టించేది మీరు, మళ్ళీ దాన్ని ఏమీ తెలియని పత్తిత్తుల్లాగా నీతిమంతుల్లాగా ఈరోజు మళ్ళీ నీతులు చెప్తున్నారు కదా. ఎందుకు ఇవన్నీ? రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి మీరు ఎలా పరిపాలించారు, మీరు ఏం చేశారు, మీరు విధి విధానాలు ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కటి కూడా గుర్తించారు కాబట్టే ఈరోజు మీరు ప్రతిపక్షం కూడా రాకుండా విపక్షంలో మిగిలిపోయారు. మీరు సక్రమంగా పరిపాలన చేసి ఉంటే కనీసం మినిమం ఓట్లు పడైనా కానీ మీరు కనీసం ఒక 90 సీట్లో 80 సీట్లో గెలుచుకుందేవారు, కనీసం అధికారంలోకి రావడానికి ఆస్కారమైన ఉండేది. మరి అంత దారుణంగా ఓడిపోయారంటే ఎంత నీచమైన పరిపాలన చేశారనేది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. మరి ఈరోజు మీరు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రెచ్చగొడుతున్నాడు, ఏమైపోయాడు డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారు కదా. మరి గత 5 ఏళ్ళలో మీరేం చేశారు?
గత 5 ఏళ్ళు పరిపాలన గాలికి వదిలేశారా? హోంమంత్రి కింద ఎంతమంది చేశారు? డిప్యూటీ సీఎంల కింద ఎంతమంది చేశారు? ఏకంగా మంత్రుల్లో ఒక్కొక్క శాఖకి ఇద్దరు, ముగ్గురు చొప్పున మారారు కదా! ఏం చేశారు? ఏ ఏ శాఖలకు ఎంత న్యాయం చేశారు? అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగా చేశారు? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్‌ని ఎంత కంట్రోల్ చేశారు? 5 ఏళ్ళు విచ్చలవిడిగా పరిపాలన చేసి క్రైమ్ రేట్ అంతా పెరిగిపోవడానికి, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అంతా పెరిగిపోవడానికి, కిడ్నాప్‌లు, మానభంగాలు, మిస్సింగ్ కేసులు ఇటువంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారకులు మీరు. ఈరోజు మళ్ళీ మీరే నీతులు చెప్తున్నారు. మీరు చేసిన గత 5 ఏళ్ల పరిపాలనలో ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి వాటిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వానికి కనీసం నానా కష్టాలు పడవలసి వస్తుంది. ఒక్కొక్కటి కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వస్తుంటే ఇంకా పూర్తి దశలో క్లియర్ చేయలేకపోయారు. ఎందుకనంటే అంత లోతుగా 5 ఏళ్లలో మీరు అంత నీచమైన పరిపాలన చేశారు. ఎక్కడో ఏదో జరిగితే ప్రతిదాన్ని కూడా పవన్ కళ్యాణ్‌కి పెట్టి రుద్దేసి కింద ఎన్ని దారుణాలు అని చెప్పి కొటేషన్‌లో పెట్టేసి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు సినిమాల్లో డైలాగులు చెప్తాడు ఇక్కడ ఏమీ చేయలేడనంటే అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా గానీ డిప్యూటీ సీఎంని అంటారు. మరి గత 5 ఏళ్ళు మరి అన్ని దారుణాలు జరిగితే మీ సీఎం గారు గానీ, మీ డిప్యూటీ సీఎంలు గానీ, మీ హోం మంత్రులు గానీ ఏం చేశారు? గతంలో మీరే అన్నారు కదా! 30,000 మంది మిస్సింగ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ తప్పుడు లెక్కలు చెప్తున్నాడని. మరి తప్పుడు లెక్కలు చెప్తున్నారన్నప్పుడు మీరు ఎలాగా ఈరోజు 30,000 మందిని తీసుకురాలేదని అడుగుతారు? అంటే మీరు అబద్ధం ఆడారా? దేశంలో ఎక్కడ ఏం జరిగినా గానీ ప్రతిదాన్ని కూడా సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ మీద రుద్దడానికి సిగ్గుండాలండి. రూ. 5 ఇస్తున్నారు కదని చెప్పి పేటీఎం కోసం అంత కష్టపడవసల. బయట పనికెళ్తే ఇంక అంతకు మించి ఎక్కువే వస్తది. సిగ్గు శరం లేకుండా పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. తప్పులేదు. ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా సపోర్ట్ చేయొచ్చు. కానీ సంబంధం లేని ప్రతి ఇష్యూని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా ఉంది కదని చెప్పి నలుగురు ఫాలోవర్‌ని పెంచుకోవడానికి, 4 రాళ్ళు వెనకేసుకోవడానికి అని చెప్పి ప్రతి విషయం గురించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లవలసినంత అవసరం అయితే లేదు. అలా చేస్తున్నారనంటే నిజంగా మీరు పేటీఎం గొర్రెలే. అందులో ఎటువంటి సందేహం లేదు. గత 5 ఏళ్ళు కూడా మీ పేటీఎం గొర్రెలు విచ్చలవిడితనంగా ఇటువంటి ఫేక్ పబ్లిసిటీలు చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా మారకపోతే 2029లో అప్పుడు ఏ పరిస్థితికి వెళ్తుందనేది నేను చెప్పనవసరం లేదు. డైరెక్ట్‌గా ప్రజలిచ్చే మ్యాండేట్ అనేది మీకు అర్థమైపోతా ఉంటది.